గర్వం ఒక వ్యక్తిని అధపాతాలని తొక్కేస్తుంది. కేసీఆర్ కి గర్వమే కాదు, గర్వము, కొవ్వు, అధికార, మదము, నోటి దూల లేనిది లేదు, అన్ని ఉన్నాయి. అందుకే నీ పరిస్థితి అట్టుంది. ఈ రోజు ఒక పిచ్చి కుక్క లెక్క మీడియా ముందుకు వచ్చి పిచ్చో లెక్క ఊగిపోతున్నావు. కానీ మా ముఖ్యమంత్రి గారు అది కాదు. మా ముఖ్యమంత్రి గారు ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా సాధించడానికి. దానికి ఉదాహరణ మా రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు మీరు ఇరికిచ్చిన మోసం కేసులో జైలుకి వెళ్లి ధైర్యంగా బయటకు వచ్చి తొడగొట్టి మీ పాలన అంతమొందిస్తా, మీ గడిల పాలనని కూకటి వేలతో పెకిలిస్తా అని ఆ రోజు చెప్పి తొడగొట్టి కాంగ్రెస్ పార్టీ లేదు అన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి ఈ రోజు మీ ప్రభుత్వాన్ని దించి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. ఇదొక్కటే ఉదాహరణ. మీరు అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారిని లీకు వీరుడు అని. లీకు వీరుడు కాదు రేవంత్ రెడ్డి గారు, పోరాట యోధుడు. ఈ రోజు భారతదేశంలోనే పోరాట యోధుడు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో, భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి చిన్న వయసులో, అతి తక్కువ కాలంలో ఒక సామాన్య కుటుంబం నుంచి 2005లో జడ్పీటీసీగా జీవితాన్ని ప్రారంభిస్తే 2023 డిసెంబర్ కల్లా 18 సంవత్సరాల కాలంలో, కేవలం 18 సంవత్సరాల కాలంలో ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఒక రాష్ట్రానికి, ఒక జాతీయ పార్టీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసింది అంటే ఆయన లీకు వీరుడా, పోరాట యోధుడా? అరే సన్నాసి కేటీఆర్ తెలుసుకో. రేవంత్ రెడ్డి గారు పోరాట యోధుడు. ఆయన మా అందరికి యూత్ ఐకాన్. ఈ రోజు భారతదేశంలోనే రాజకీయాలు వద్దు, దరిద్రమైన రాజకీయాలను మాట్లాడుతున్న యువతకి ఒక ఆదర్శప్రాయుడుగా, ఒక యూత్ ఐకాన్ లాగా ఈ రోజు మా ముఖ్యమంత్రి నిలబడ్డాడు.